కార్యకర్తలను పెట్టుకొని లీడర్ ఫోకస్ అవుతూ టీవీల ముందట మాట్లాడితేనే ఓట్లు వస్తాయనుకునే కన్నా ఆ సమస్యను పరిష్కారం చేసి వారికి లాభమయ్యేటట్టు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఓకే. కాబట్టి ఓటు రావాలంటే ప్రజలతో ఉండాలి, ప్రజలతో ఉండాలంటే ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్మాలంటే ఉద్యమాలు చేయాలి, ఉద్యమాలు చేస్తే ప్రజలకు లాభం కలగాలి. మాట ఇస్తే మాట మీద ఉంటాడు, అవుతే అవుతుంది, కాదంటే కాదు, నమ్మకంగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మా వెనుకుంటాడు, మా ముందర ఉంటాడు, మా ఇంట్లో ఒక అన్నదమ్ముని తిరుగుంటాడని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినాం. ఆ నమ్మకం ఇవాళ ఓటుగా మారింది, నన్ను గెలిపించింది. నిజంగా అంటే అటు రేవంత్ రెడ్డి మీద ఇటు కేసీఆర్ మీద ఇద్దరి మీద మీరు గెలిచారు కదా, మీ ఫీలింగ్ ఏదన్నా? అన్న రాజకీయంగా నేను మామూలుగా ఎప్పుడు కూడా అంటే నేను వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ ఏ విషయంలో అయినా ఒకసారి నేను అవతల సైడ్ ఉండి ఆలోచిస్తాను. అంటే ఒక పని చేస్తున్నాం అనుకున్నప్పుడు అవతల వ్యక్తి ఏమంటాడో అవతల వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచిస్తాను. ఆలోచించి పాజిటివ్ నెగిటివ్స్ బేరీజ్ చేసుకొని పనిని మొదలుపెట్టే రకం నేను. అది నా ఆలోచన విధానం ఎప్పుడు కూడా. సరే మీరు ఉన్నారు, మీ జాగాలో ఉంటే మీరు నన్ను ఏం ప్రశ్నిస్తారో నేను సగం అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే మీ జాగాలో ఉండి ఏం అడుగుతాడు ఇప్పుడు సామ్ అర్థం చేసుకురా నన్ను చేసుకోవచ్చు. మీరు అడ్వర్స్గా అడిగితే ఏం ప్రశ్నలు అడుగుతారు, ప్రోగా అడిగితే ఏం ప్రశ్నలు అడుగుతారు అర్థమవుతుంది. దాంట్లో రేవంత్ రెడ్డిని గెలిపేయడం అంత ఓడగొట్టడం అంత సాధ్యమా? మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా పని అయిందంటారా? మీరు డబ్బు మద్యం లేకుండా పని అయిందంటారా? దాన్ని నమ్మమంటారా? ఇవన్నీ అడుగుతారు. దాంట్లో ఏముంది? దానికి అన్నిటికీ ఆన్సర్ అంటే ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నారు మీరు ఈడ. ఖచ్చితంగా నాకు గెలిపానికే ఎవరు నమ్మకం లేకుండే ఇవాళ నమ్ముతున్నారు అంటే కూడా గెలిచాడు కాబట్టి మీడియా అంతా నన్ను అడుగుతుంది. కానీ ఆ మీడియాకు నేను చెప్పిన కారణాలు కూడా పూర్తిగా నిజమే అనుకునే పరిస్థితిలో ఉన్నారంటే 50-50లో ఉంటారు. ఇప్పటికి కూడా నమ్మరు. ఏంటి డబ్బు లేకుండా, నోటు ఇచ్చి ఓటు కొనుక్కోకుండా, మద్యం లేకుండా, కార్యకర్తలకు పెట్రోల్ ఇవ్వకుండా, దావతులు ఇవ్వకుండా ఇదేం రాజకీయం ఈయన చెప్తుంటాడు, నీతి నిజాయితీ రాజకీయం అని అనుకుంటారు. ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన మీడియాకి మాత్రం అర్థమవుతుంది ఎలా గెలిచాడని. దే ఆర్ లెజెండ్స్, స్టార్ వాల్స్, దిగ్గజాలు, కొండలు, ఇవన్నీ కూడా ఒప్పుకుంటాను నేను. కానీ నా సైకాలజీ ఏంటంటే అది మీరు అడిగే ప్రశ్న. మరి ఇంత దిగ్గజాలు ఇంత కొండలు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలా, నేను వెళ్ళిపోవాలా? మీరే క్వశ్చన్ అడుగుకుంటారు, మీరే ఆన్సర్ చెప్తారు. అట్లేం లేదన్న. సరే క్రాంతి ఏం అడుగుతాడు అనుకుంటున్నావు అన్న? క్రాంతి నేను చాలా వీడియోలు చూసినాం కదా. ఇప్పుడు అన్న 2 types ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకటి ఎదుటోని ఛాలెంజ్ చేసేది ఉంటుంది, ఒకటిది ముందే అనుకొని కూర్చుండేది ఉంటుంది. ఇక్కడ ముందు మనం ఏం అనుకోవాలా, మీరు డైరెక్ట్ ఏం అడుగుతారో నేను ఉంచగలుగుతా. ఎందుకంటే నేను ఇవి చూసా అవి చూసా, మీ వీడియోస్ నేను ఇవి చూసా అవి చూసా. వీడియో చూసేంత టైం ఉందా అని అడుగుతుండొచ్చు. అన్న టైం అనుకుంటూ ఉంటుంది, లేకుంటే లేదు. నేను బిజీ, మీకు టైం ఇవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు దాని అర్థం. నేను టైం ఇస్తాను, నేను బిజీ లేనట్టు కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. బిజీ ఉన్నా నేను ఎన్నో మీడియాలు కావాలనుకున్నాను, కానీ నేను పెయిడ్ని నమ్మా, నేను పెయిడ్ ఆర్టికల్స్కి ఇవ్వా, నేను పెయిడ్ ప్రమోషన్ అసలే పోను అన్న. నేను అంటే అన్యత భావించద్దు ఎవ్వరు కూడా, మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా అన్యత భావించద్దు. అందరికీ నేను చెప్పేది, నేను అహంభావంతో మాట్లాడలేదు. ఈ 2 దిగ్గజాలు వచ్చిన తర్వాత పెయిడ్ ఆర్టికల్ కోసం, పెయిడ్ ప్రమోషన్ కోసం చాలా మంది అప్రోచ్ అయ్యారు. 2 lakhs 3 lakhs 4 lakhs ఇట్లా ఒక్కొక్క ఛానల్ 5 lakhs 6 lakhs, ఎవరి స్టేజ్ని బట్టి వాళ్ళు, ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళు. నేను పేర్లు చెప్పట్లేదు. నేను ఎవరికి నో అనలే, ఎస్ అనలే, అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా మంది నన్ను వీడేంద్ర ఇంత అహంకారంగా ఉన్నాడు, ఇంత ఈగోయిస్టిక్ ఉన్నాడు, వీడైంది కనీసం నో ఎస్ అని చెప్పాలి, కనీసం ఆన్సర్ చేస్తాడు, వీడు ఎట్లా గెలుస్తాడో చూస్తామనేది చాలా మందికి వస్తుంది. న్యాచురల్. నేను మీ జాగాలో ఉంటే నేను కూడా అదే అనుకుంటా. నేను ఒక లీడర్ ఇంటికి పోతా, నన్ను పట్టించుకోడు, కానీ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ బట్టి నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నాడా లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నాడా అనే ఐడియా నాకు ఉండాలి. సో నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నేను రిలాక్స్గా, బాగా తెలివితోటి ఉన్నారు కదా మీరు? తెలివితో ఉన్నా అనేది ఏం లేదన్న, వెరీ ప్రాక్టికల్గా ఉంటా అంతే. తెలివితోటి ఉన్నారా? తెలివి ఏం కాదన్న, ప్రాక్టికల్. తెలివి ఓవర్ స్మార్ట్నెస్ అంటారన్న. ప్రాక్టికల్గానే ఉన్నాము, వాస్తవానికి దగ్గరగా ఉంటాము. ఇప్పుడు నాకు క్లియర్గా చెప్పాలంటే నాకు ఏ ఫీలింగ్ లేదన్న. నేను అంత పెద్దోళ్ళ మీద గెలిచిన అనే వార్త నాకు మొన్న ఇండియా టుడేలో నన్ను ఇంటర్వ్యూ కోసం అడిగితే స్టేట్ ఆఫీస్ నుంచి రికమెండ్ చేశారే, టైం ఇవ్వకపోతే ఎట్లా, నువ్వు మాట్లాడు అని అంటే, నేను మాట్లాడినాక వాళ్ళు జూమ్లోకి వెళ్ళినాక నా పిక్స్ని వైరల్ అవుతుంది, అప్పుడు చూసిన. అప్పటి వరకు నా ఫోన్ చూసుకోలే, వాట్సాప్ చూడలే. నేను ఎంతసేపు నా కార్యకర్తల్ని కలవడానికి, జనాల్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టిన తప్ప నాకు ఇంత వైరల్ అయింది, నేను ఇంత దూరం వెళ్ళిపోయినా అనేది కూడా తెలియదు. నేను అబ్రాడ్లో కూడా నేను ఇలా ఒక పొజిషన్కి వచ్చిన అనేది కూడా నాకు తెలియదు. ప్రామిస్ అది. అంటే నేను ఒక లిమిటెడ్ అన్నా,
నేను బీజేపీలో ఒక లిమిటెడ్ పర్సన్. నేను కామారెడ్డిలో గెలవాలి. నా ప్రాంతం కామారెడ్డి. ఆ బౌండరీ పక్కన రామాయణపేట ఏంది 25 కిలోమీటర్లు ఉంటుంది. రామాయణపేటలో నుంచి మెదక్ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఉంటారు? నాకు అవసరం లేదు. ఈ పక్కన 4 కిలోమీటర్ల అవతల కామారెడ్డిలో ఏం జరుగుతున్నది తప్ప నాకు ఎవరి గురించి తెలియదు. అంతే. ఏది పట్టించుకోలేదు, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎన్ని గొడవలున్నా నాకు అవసరం లేదు అనుకున్నాం. ఎవరు ఏం మాట్లాడినా నేను దాని గురించి మాట్లాడలేదు. నేను గెలవాలి. నా కంక్లూజన్ ఎట్లా నేను టార్గెట్ పెట్టుకున్నానంటే, మా అన్నయ్య కొడుకు పెళ్ళికి కూడా నేను వెళ్ళలేదు. మా అన్నయ్య కొడుకుది ఎంగేజ్మెంట్కి 5 నిమిషాలు పోయి వచ్చిన. నేను మా చిన్నమ్మ చనిపోతే కూడా నేను చావుకోలేదు. అంటే ఇది గొప్పదని అనట్లేదు. ఆ ప్రోగ్రామ్ ఆ రోజు అది ఇంపార్టెంట్. అది వదిలేసిపోతే నాకు మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు. సరే చిన్నమ్మ చనిపోయింది, పోవాలా నేను? అందరూ పోయిన అందరిని పంపేసి నేను ఒక 10 నిమిషాలు అర్ధగంటకు పోదాం అనుకోను. కానీ ఆ ప్రోగ్రామ్ నేను వదిలేస్తే నాకు ఆ ప్రోగ్రామ్ తిరిగి మేడ్ కాదు. నాకు తెలుసు మళ్ళీ లైఫ్లో రిటర్న్ రాదు అది. సో వాట్ ఈస్ బెస్ట్ అంటే నాకు సినిమా కూడా రాదుగా లైఫ్ లో రిటర్న్ మళ్ళీ రాదు. కానీ నేను అంతకుముందు కలిసినాను కదా, మాట్లాడినాం కదా, ఆమెతో అన్ని సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఆ సాటిస్ఫాక్షన్. ఎలక్షన్ పోతే ఇంకొక ఎలక్షన్ చేసుకోపోతుండేనా? లేదన్నా, నాకు ఓపిక లేదు. 53 ఏళ్ళు వచ్చినాయి. నేను 28 ఏళ్ళకు నేను ఎమ్మెల్యే కావాలని వచ్చిన. 28 ఏళ్ళకు వచ్చినాము. 37 ఏళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ అయినాము. 53కు ఎమ్మెల్యే అయినామన్నా. రైట్ అన్న. లాంగ్ గ్యాప్. ఒకసారి చేయి చూపి అన్న. ఏందన్నది భారత్ ఏందది? కాంగ్రెస్ నుంచి వచ్చిండు, బీజేపీలో ఉండడు, ఓడిపోగానే వెళ్ళిపోతాడు అని అన్నారు. నేను ఇండియన్ని, నేను లోటస్లోనే ఉంటా, ఎటు పోను. ఐఎమ్ ఇండియన్. ఎంతైతే నేను ఇండియన్ అని నేను అనుకుంటున్నాను, భారతదేశ పౌరుని అని, అంతే కన్ఫామ్గా నేను ఈ లోటస్లోనే ఉంటా అని చెప్పేదానికి ఇది వేయించుకున్నాను. అది ఇప్పుడు టాటూ రిమూవల్స్ కూడా వచ్చినాయి కదా, తీపిచ్చి ఏమన్నా పార్టీ మారే అవకాశం అంత ఛాన్స్ లేదన్న. ఇది పోయినాడు పోయినట్టే. నేను ఇది కనపడని రోజు మానసికంగా చనిపోయినట్టే, శారీరకంగా కాదు. ఇప్పుడు బీజేపీలో ఉంటారన్న మీరు? 100కు 100%. నేను మళ్ళీ అడుగుతున్నా, బీజేపీ పార్టీలోనే ఉంటారు? 100కు 100%. బీజేపీ పార్టీలోనే ఉంటారు? 100కు 100. మారే అవకాశమే లేదా? లేనే లేదా అసలే? అసలే. ఎందుకు? నాకు అవసరం లేదు వేరే పార్టీ. ఎందుకు అని? వై యూ చూజ్ బీజేపీ? నేను ఒక స్ట్రాటజీ ఉంది, దీనికి ఒక గోల్ ఉంది. సరే, ఇది ఏ మతాన్ని తిట్టదు, కానీ తన మతం సెక్యూరిటీని చూస్తుంది, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అవతల మతాన్ని కించపరచదు. కానీ అన్ని పార్టీలు ఈ మతం బీకినా సరే కానీ అవతల ఓట్ల కోసం ఏ మతాన్నైనా పట్టుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నారు. అన్నయ్య వల్ల నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరికన్నా ఎక్క నాకు మైనార్టీలు వేసారు కామారెడ్డిలో. మీరు నమ్ముతారా? మైనార్టీలు కాదు కానీ నేను బూతులలో నేను ఒక విషయం చెప్తాను. అంటే పర్సనల్గా నేను విన్నది వచ్చి, నేను అటు ఇటు 15-20 నిమిషాలు అవుతా ఉంది, బాగా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగిన నేను, ఎందుకు వచ్చిన మీరంతా అని అంటే, మేము పార్టీని చూసి చేయలే, వెంకటరామనారెడ్డి ముఖం చూసేసినాము ఓట్లు అని అన్నారు వాళ్ళు. ఇది వాస్తవమేనా? అది కాదన్న. అది అన్న స్వయంగా కార్యకర్తలు నాతో చెప్పినటువంటి, అది నా మీద అభిమానంతోనూ నలుగురు అంటే అనొచ్చు, కానీ అదే యూనిక్ రిజల్ట్ కాదు కదా ఎప్పుడు కూడా. నేను గెలిచినంత మాత్రానే బీజేపీ గెలిచినట్టే